ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్దనాన్న వాళ్ళు మాది కూడా కార్డు తీసుకెళ్ళండి రైస్ తీసుకొద్దామని ఇస్తున్నారు. మనమైతే అడిగేసి తీసుకెళ్దాం. ఈ విధంగా ఇలాంటి రోడ్ల నుంచి మేమైతే ప్రతి నెల రైస్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే రైస్ తీసుకొని వస్తుంటే బండి అయితే మధ్యలో ఆగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మేము రైస్ కోసం అని వెళ్తున్నాము. మా ఊరు నుంచి దాదాపు 5 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. ఆ రైస్ సెంటర్కి వెళ్ళాలంటే మాకైతే ఒకప్పుడు అయితే ఇక్కడ 1 కిలోమీటర్ ఉండేది రైస్ తీసుకురావడానికి. చాలా దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే తీసుకురావడానికి మాకైతే ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. కొంతమంది అయితే అక్కడి నుంచి కూడా నడుచుకుంటూ తీసుకురావడం జరుగుతుంది. కొంతమంది అయితే బండ్లు ఉన్న వాళ్ళు అయితే బండ్ల మీద తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు కూడా అలాగే. అప్పుడైతే కొద్దిగా 1 కిలోమీటర్ కాబట్టి కొద్దిగా దగ్గర అయ్యేది. ఇప్పుడైతే కొద్దిగా దూరం కదా. దూరమైనా కొంతమందికి పొలాలు ఉండవు కదా, మరి ఆ రైస్ని కొంతమంది నమ్ముకుని ఉంటారు అనమాట. ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోదాం. సరే, ఇంకా మనమైతే ఇంకెళ్దాం. ఇదిగోండి, మేమైతే కొన్ని సంచులు అయితే ముందుగానే సిద్ధపడి చేసుకున్నాం. ఇదైతే కార్డు, ఇదైతే సంచి అనమాట. ఇంకా మేమైతే వెళ్తాం. ఇదిగోండి, బండి అయితే మాదైతే ఇక్కడ ఉందన్నమాట. ఇదిగోండి, ఇదే అనమాట మా బండి అయితే. ఇక్కడైతే కార్లు పెట్టేద్దాం లోన. ఇంకా బండి స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ శీతాకాలం కాబట్టి బండి స్టార్ట్ అవుతుందో లేదు తెలీదు. స్టార్ట్ చేసి చూడాలి. ఓకే, బండి అయితే పర్లేదు, స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్దనాన్న వాళ్ళు మాది కూడా కార్డు తీసుకెళ్ళండి రైస్ తీసుకొద్దామని ఇస్తున్నారు. మనమైతే అడిగేసి తీసుకెళ్దాం. ఇక్కడైతే మా వాళ్ళు కూరగాయలు తీసుకురావడం జరిగింది అనమాట. ఇక్కడైతే కూరగాయలు తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఈవిడ గారు అయితే మా అత్తగారు అనమాట. అంటే అక్కడ తీసుకురావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మీరు కొద్దిగా తీసి పెట్టానని చెప్తే మేమైతే అడిగేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. లేదు, సూపర్. ఇక్కడైతే పిల్లలు అయితే గోలికాయలు అయితే ఆడడం జరుగుతుంది రోడ్లో. ఫ్రెండ్స్ అక్కడి నుంచి కూడా రోడ్ అయితే ఉంటుంది అనమాట. అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడి నుంచి కొద్దిగా రోడ్ అయితే బాగుండదు. అందుకని మేమైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక రోడ్ అయితే మేము కొత్తగా చేయడం జరిగింది ఉపాధి పని మీద. ఇక్కడ నుంచి అయితే కొద్దిగా బాగానే ఉంటుంది, పైగా దగ్గరే కొద్దిగా వెళ్ళడానికి. అందుకని ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఈ రైట్ సైడ్ అనమాట. ఇదే మేము కొత్తగా తవ్విన రోడ్ అయితే. ఆ రోడ్డుతో పోల్చుకుంటే ఈ రోడ్ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే అక్కడ చాలా కొన్ని గోతులు కూడా ఉంటాయి, తర్వాత రాళ్ళు కూడా చాలా తేలుంటాయి అన్నమాట. ఇక్కడి నుంచి అయితే పర్లేదు కొద్దిగా. రాయలకి ఎక్కేసి కొద్దిగా అయితే జారడం అవుతుంది. అటువంటి మన వాళ్ళు అయితే కొంతమంది బండి మీద అయితే రైస్ తీసుకురావడం జరుగుతుంది. వెళ్ళండి. ఈ విధంగా ఇలాంటి రోడ్ల నుంచి మేమైతే ప్రతి నెల రైస్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఏం చేస్తాం, మరి తప్పదు, మరి తీసుకురాలి ప్రతి నెల. ఒక రోజులు అయితే మేము ఈ రోడ్ నుంచి అంటే ఎత్తుకొని తీసుకురావడం కూడా జరిగింది రైస్ అయితే. మరి ఏం చేస్తాం, మరి తప్పదు. ఇదిగోండి, మన అయితే రైస్ అయితే తీసుకొస్తున్నారు ఇలాంటి రోడ్ నుంచి. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే ఎక్కువగా రాయలు అయితే ఉంటాయి అన్నమాట. కొత్త డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే నిజంగానే పడిపోతారు. ఈ రోడ్డు కూడా ఇక్కడ నుంచి తిరగడానికి కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉండేది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని తుప్పలు అయితే నరికేస్తున్నారు అనమాట. నరికేసి అట్లు తోస్తున్నారు. ఈ తుప్పలు అయితే మొత్తం రోడ్డుకు వచ్చేసి ఉండేవి.
ఇక్కడ నుంచి బండి తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. ఇక్కడైతే మేము అందరం కలిసి ఊరందరం కలిసి జరిపేసి ఈ విధంగా నరికేసి తుప్పల్ని ఇలా తోసేసి ఇలా ఉంచడం జరిగింది. ఎందుకంటే మేము రైస్ తీసుకురావాలంటే ఈ రోడ్డే తిరగాలన్నమాట. అందుకనే మరి మనం తిరిగే రోడ్డు కదా అని మేమైతే ఈ విధంగా నరికేసి శుభ్రం చేసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మేమైతే మెయిన్ రోడ్డుకి అయితే రావడం జరిగింది. ఇదిగోండి కార్ రోడ్ అయితే మెయిన్ రోడ్లో కాదనండి, కార్ రోడ్డు. బండికి అయితే పెట్రోల్ వేయలేదు ఫ్రెండ్స్. మరి పెట్రోల్ అక్కడ వరకు అంతదో లేదో మరి. బండి అయితే అలాగే చాలా రోజులు అలాగే పెట్టేసి ఉంచుండేమన్నమాట. ఎందుకంటే మాటికి బండి అయితే ఆగిపోతుంది. అందుకనే బండి అయితే సరిగా ఇది యూజ్ చేయట్లేదు. ఈరోజు రైస్ తీసుకెళ్తాం కదా అని బండి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. రోజు ఒక 4-5 రౌండ్లు అయితే తిరగడం జరుగుతుంది అనమాట. బస్సు అయితే ఇక్కడ నుంచి ఒక్కటే తిరుగుతుంది అనమాట. ఈ ఊరు వాళ్ళు కానీ ఇక్కడ నుంచి ఉన్న గ్రామంలో ఏ ఊరు వాళ్ళనైనా ఈ బస్సు కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ బస్సు మిస్ అవుతే ఇంకా రెండోసారి అలా వేచి ఉండాల్సిందే. అక్కడ మీరు ముందు చూసినట్లయితే డిప్ అయితే కనిపిస్తుంది. మనమైతే డైరెక్ట్ కింద వెళ్ళిపోదాం, కిందంతే తీసుకురావచ్చు. బా తీసారా? ఆటో ఏం రాలేదు బా మా ఊరి నుంచి వస్తుందా? మాదని ఇంకొన్నాయి, ఒక 4-3 ఉన్నాయి. ఫస్ట్ నాన్న చెట్టు అంతే 4 కార్లు అని ఇంకా 2 ఉన్నాయి. 18 కేజీలు వేరే వాళ్ళు పంపించలేదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయిపోయింది. ఇదిగోండి 30 ఫ్రెండ్స్. ఇక్కడైతే అక్కడ రాపించుకొని ఇక్కడైతే నేను రైస్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఫోన్ వస్తుందా? కొంతమంది అయితే కార్లు పంపించినారు తీసుకురమ్మని. బాగానే ఆటో అయితే రావడం జరిగింది. అక్కడైతే ఎక్కించేద్దాం, అంతేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, మేమైతే రైస్ తీసుకొని వస్తుంటే బండి అయితే మధ్యలో ఆగిపోయింది. మేమైతే పెట్రోల్ లేకుండా బండి అయితే తీసుకురావడం జరిగింది. పెట్రోల్ అయితే సరిపోదు అనుకున్నాను, నాన్న వాళ్ళు వేసారేమో అనుకున్నాను నేనైతే. పెట్రోల్ అయితే మేము అక్కడ వెళ్ళి వేయచ్చులే అనుకున్నాం, కానీ అక్కడ కొద్దిగా జనాలు ఉండడం వలన మేమైతే తొందరగా రైస్ తీసితే ఒక పని అయిపోదు కదా అలా అనుకుని మేమైతే రైస్ మర్చిపోయాం. మేమైతే అలా వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్ మా అది నుండి రోడ్ అయితే తార్ రోడ్డు, ఇటైతే మా ఊరికి అయితే ఇటు రాస్తుంది అనమాట. ఇటు తిరిగేమో వెంటనే పెట్రోల్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, మొత్తంగా అయితే మేమైతే చేరుకున్నాం. మేము వస్తున్నప్పుడు అయితే బండి ఆగిపోవడం జరిగింది. ఇంటి వరకు మేమైతే బండి తోసుకోవడం రావడం జరిగింది అనమాట. అక్కడ మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినప్పుడేమో పెట్రోల్ తీసుకొస్తామని చెప్పారు. కాకపోతే తెలిసింది కదా, కొంతమంది అయితే బాటిల్స్ ఇవ్వరు అనమాట. అందువలన మన వాళ్ళైతే పెట్రోల్ తీసుకురాలేదనమాట. అందుకని అక్కడ బాటిల్ అయితే వెతికి అట్ట దొరకలేదు. అందుకని పెట్రోల్ తీసుకురాకుండా వచ్చేసరికి మేమైతే ఇంకా చేసేది ఏం లేక మేమైతే బండి తోసుకుంటూ తీసుకురావడం జరిగింది. మరి ఇంకేం చేస్తాం, మరి ఇంకా అయితే ఏదో విధంగా ఇంటికి మొత్తానికి వచ్చాం. సరే, మరి ఈరోజు చూశారు కదా, ఇలా ఉంది మరి మా పరిస్థితి. ఈ విధంగా రైస్ అయితే తీసుకురావడం జరిగింది, మొత్తానికి అయితే వచ్చాం. సరే, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.